హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, తెలంగాణలో రైతు బంధు పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా ఎవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడక్కడ స్కిప్ చేయకండి. ఇకపోతే ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో రైతు బంధు పథకానికి సంబంధించి ప్రభుత్వం రైతులందరికీ కూడా ఒక భారీ శుభవార్తని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణలో రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలంగాణలో రైతు బంధు పథకానికి అర్హత ఉన్న రైతులందరూ కూడా 1000 కేళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకు ప్రభుత్వం నిన్న రైతులందరికీ కూడా ఒక భారీ శుభవార్తని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రైతు బంధు పథకానికి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అటువంటి రైతులందరికీ కూడా జనవరి నెలలో రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రిలీజ్ చేయబోతున్నారు. సో ఎవరైతే ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా జనవరి నెలలో వారి ఖాతాలో రైతు బంధు అమౌంట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు రైతు బంధు డబ్బులు కావాలంటే తప్పకుండా మీకు ఉన్న భూమిలో వ్యవసాయం చేస్తూ ఉండాలి. అంతేకాని ఆ భూమిని అలాగా ఖాళీగా వదిలేయకూడదు. మీరు అందులో వ్యవసాయం చేస్తూ ఉంటేనే మీకు ఆ రైతు బంధు డబ్బులు అనేవి మీ ఖాతాలోకి అయితే వస్తాయి. సో ఎవరైతే తెలంగాణలో ప్రజెంట్ వ్యవసాయం చేస్తూ ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు నిధుల్ని విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి భూమి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయం అనేది చేస్తూ ఉండాలి. అప్పుడే రైతు బంధు డబ్బులు అనేవి మీ ఖాతాలోకి వస్తాయి. ఇకపోతే రైతు బంధు డబ్బులు ఎంత ఇస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, జనవరి నెలలో రైతు బంధు డబ్బులు అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ రైతు బంధు డబ్బుల్ని విడుదల చేయడం జరుగుతుంది. చాలా మంది 8,000 రూపాయలు వేస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సో 8,000 వేస్తారా 10,000 వేస్తారనేది ప్రభుత్వం వేసే కన్నా ఒక 2 రోజుల ముందుగా మనకు అనౌన్స్మెంట్ అనేది చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఈ వీడియోని మీకు తెలిసిన రైతులందరికీ కూడా షేర్ చేయండి.